హాయ్ ఫ్రెండ్స్, చైత్ర నవరాత్రులు లేదా శరణ్ నవరాత్రులలో 4వ రోజున ఆరాధించే అత్యంత తేజవంతమైన శక్తి స్వరూపం కూష్మాండాదేవి. కూష్మాండాదేవి పేరులో కు అంటే కొంచెం లేదా చిన్న, ఉష్మ అంటే వేడి లేదా శక్తి, మరియు అండా అంటే బ్రహ్మాండం లేదా గుడ్డు అని అర్థం వస్తుంది. తన చిన్న చిరునవ్వుతో ఈ అనంతమైన బ్రహ్మాండాన్ని సృష్టించిన దేవి కాబట్టి ఈ దేవిని కూష్మాండాదేవి అని పిలుస్తారు. మన యొక్క ఈ విశ్వం పుట్టుక ముందు అంతటా అంధకారం నిండి ఉండేది. అప్పుడు దేవి తన యొక్క చిరునవ్వు చిందించగా ఆ వెలుగు నుండి మన ఈ సృష్టి ప్రారంభమైందని చెబుతారు. అంతేకాక మన పురాణాల ప్రకారం కూష్మాండాదేవి సూర్యమండలం మధ్యలో నివసిస్తుంది. ఈమె తన ఎడమ కన్ను నుండి మహాకాళీ దేవిని, నుదిటి కన్ను నుండి మహాలక్ష్మీ దేవిని మరియు కుడి కన్ను నుండి మహాసరస్వతీ దేవిని, ఆ తర్వాత వీరి నుండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని ఉద్భవించి సృష్టి ముందుకు నడిపించేలా చేసిందని చెబుతారు. అలాగే యోగ సాధనలో 4వ రోజున సాధకుడి మనసు ప్రేమకు, కరుణకు మరియు సృష్టికి మూలమైన గుండె భాగంలో ఉండే అనాహత చక్రంలో ప్రవేశిస్తుంది. ఈ స్థితిలో కూష్మాండాదేవిని ఆరాధిస్తే సృష్టిలోని రహస్యాలు అర్థమవుతాయని సాధకుల నమ్మకం. అలాగే మొదటి 3 రోజులు కేవలం శుద్ధి మరియు ధైర్యం మీద దృష్టి పెడితే 4వ రోజు నుండి భక్తుడిలో శక్తి విస్తరణ అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎనర్జీ మొదలవుతుంది. విశ్వాన్ని సృష్టించిన శక్తి కాబట్టి మనలోని సృజనాత్మకత పెరగడానికి ఈ రోజే సరైనది. అంతేకాక కూష్మాండాదేవి ఆరాధన వల్ల దీర్ఘకాలిక వ్యాధులు తొలగుతాయని, ఆయురారోగ్యాలు లభిస్తాయని కూడా నమ్ముతారు. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.